హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలక్షన్స్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులుగా వాలంటీర్లు వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. 45 రోజుల తర్వాత మీరు ప్రభుత్వ ఉద్యోగులే. వాలంటీర్లకు వందనం సభలో వైకాపా ప్రజాప్రతినిధుల హామీల వరద. వివరాలు చూస్తే 4 ఏళ్లుగా మీ సేవలు అమూల్యం. మరో 45 రోజులు కష్టపడి పనిచేసి మళ్ళీ జగన్ని సీఎం చేయాలి. అప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా మారతారు. వాలంటీర్లకు వందనం పేరుతో నిర్వహిస్తున్న సభలో వైకాపా ప్రజాప్రతినిధుల హామీల వరద ఇది. మంత్రి విడదల రజని పాల్గొన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వాలంటీర్ల సభలో నగర మేయర్ మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ బాల వజ్రబాబు ఇలా వాగ్దానాలను అయితే కురిపించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో వాలంటీర్లకు పురస్కారాలను అయితే అందజేశారు. ఈ పరిధిలో మొత్తం 1597 మంది వాలంటీర్లు ఉండగా 5గురికి సేవా వజ్ర, 18 మందికి సేవారత్న, మిగిలిన వారికి సేవామిత్ర పురస్కారాలు ఇచ్చారు. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో అందరికీ పురస్కారాలు ఇచ్చారనే చర్చ సమావేశంలో సాగింది. మంత్రి ప్రసంగిస్తుండగా కొందరు వాలంటీర్లు బయటకు వెళ్లిపోయారని, సభలో వైకాపా ప్రచార పాటలు వినిపించారు. సభ ప్రభుత్వం నిర్వహిస్తున్న వేదికలపై పార్టీ నేతల ఆశీలనవ్వడం విమర్శలకైతే తావిచ్చిందని చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఒక 45 రోజులు కష్టపడి పనిచేసి ప్రస్తుతం ఉన్న సీఎంని మరొకసారి సీఎం చేసినట్లయితే కనుక 45 రోజుల తర్వాత మీరు ప్రభుత్వ ఉద్యోగులే అని చెప్పి వాలంటీర్లకు వందనం సభలో వైసీపీ ప్రజాప్రతినిధులు అయితే హామీ ఇచ్చారని అయితే చెప్తూ ఉన్నారు.